ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ప్రణామాలు. ముందుగా మనందరి గురువు గారైన పితామహ పత్రిజీ గారికి, పరమ గురువులకి, హిమాలయ యోగులకి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ, ఫ్రెండ్స్, మరి నా పేరు రామాచారి. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను మొట్టమొదటిగా ఈ మెడిటేషన్ అనేది నాకు ఈ ప్రింటింగ్ ద్వారా పరిచయం అవడం జరిగింది. ఎస్ఆర్ నగర్లో ప్రింటింగ్ సంబంధించిన ఆఫీస్ ఉండేది. మన పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా అక్కడికి వచ్చి పాంప్లెట్స్ ఇవన్నీ తయారు చేపిస్తూ ఉండేవాళ్ళు. ఆ తయారు చేసే క్రమంలో ఈ ధ్యానంలోకి నేను ప్రవేశించడం, ఈ ధ్యానం స్టార్ట్ చేసిన మొట్టమొదటి రోజుల్లోనే ఏకదాటిగా 6 గంటలు కంటిన్యూగా కూర్చొని ధ్యానం చేసేవాడిని ప్రతిరోజు. అదే పనిగా ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని కంటిన్యూగా చేశానో నా లోపల ఎన్నో మార్పులు నేను గమనించుకోవడం జరిగింది. హాస్టల్ ట్రావెల్ చేయటం, తాడే ఓపెన్ అవ్వటం, ఎంతోమంది మాస్టర్స్ తోటి కనెక్ట్ అవ్వటం. ఆ తర్వాత నేను ఫెయిత్ వర్క్షాప్లోకి, బాలకృష్ణ గారి ద్వారా ఫెయిత్ వర్క్షాప్లోకి రావటం, మరి డిఎన్ఏ స్వర్ణలత మేడం గారి ద్వారా డిఎన్ఏ వర్క్షాప్, పూర్ణాత్మ వర్క్షాపు, నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు, ఇవన్నీ కూడా వర్క్షాప్లు కనెక్ట్ అయ్యి ఆ వర్క్షాపుల ద్వారా నేను ఎంతో నేర్చుకోవడం జరిగింది. నా చైతన్యాన్ని నేను ఎంతో విస్తరించుకోవడం జరిగింది. ఈ యొక్క అల్టిమేట్ ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది మన పిఎస్ఎస్ మూవ్మెంట్లోనే నేను చూడటం జరిగింది. ఎన్నో చోట్ల తిరిగాను ఇంతకుముందు, ఎన్నో సంస్థల్లో నేను ఎంతో నేర్చుకోవడం జరిగింది. మంత్రతంత్ర యంత్ర శాస్త్రాల్లోకి, తర్వాత ధ్యాన విద్యల్లోకి ఎన్నో చోట్ల తిరిగాను. కానీ అల్టిమేట్ ఉన్నటువంటి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విజ్ఞానం నేను ఇందులోనే తెలుసుకోవటం జరిగింది, చవి చూడటం కూడా జరిగింది. లోతైనటువంటి ఆత్మస్థితులు నేను చవి చూడటం కూడా జరిగింది. అందువల్ల ఇక దీన్ని పట్టుకొని బయటికి రాలేనటువంటి స్థితి. ఏ రోజైనా నేను భోజనం చేయటం మానేసానేమో కానీ ధ్యానం చేయటం మానేయలేదు. ఎందుకంటే ఆ ధ్యానంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత, ఒక జీరో నుంచి నేను ఈ ధ్యానాన్ని మొదలుపెట్టిన స్థితి నాకు తెలుసు. అంచెలంచెలుగా నేను ఈ ధ్యానంలో ఎంత ఎంత ఎదిగానో నన్ను నేను చూసుకోవడం జరిగింది ప్రతి స్థాయిలోనూ. కాబట్టి పత్రి గారు ఒక అద్భుతమైనటువంటి మాస్టర్, ఈ భూమి మీద అవతరించిన ఒక గొప్ప మాస్టర్ అనుకోవాలి. ఇంకా అంతకుమించి వేరే చెప్పలేము. కృష్ణుని చూసాము, బుద్ధుని చూసాము, జీసస్, ఎంతో మంది భూమి మీద మాస్టర్స్ జన్మ తీసుకొని వెళ్ళారు. మరి అంతటి గొప్ప మాస్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే మన ఉన్నటువంటి కాలంలో మన యొక్క గురువు గారైన పితామహ పత్రిజీ గారు. ఆయన్ని అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టం. ఎంత అర్థమైనట్లుగానే ఉంటారు కానీ ఎంత మనం లోతుగా తనని తెలుసుకుంటూ ఉంటామో ఇంకా 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 తెలుసుకోవాల్సింది ఉంది అనేది మనకి తెలుస్తుంటుంది. మనంతా కూడా ఇన్ని ఒక 100 రోజుల నుంచి చక్కగా ఈ యొక్క చైతన్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మేడం గారు నాకు చెప్పిన తర్వాత నేను కూడా ఈ సెషన్లో జరుగుతున్నటువంటి మాస్టర్స్ ద్వారా అందించబడే ఈ యొక్క నాలెడ్జ్ని నేను చూస్తూ ఉన్నాను. నేను ఒక్కొక్క మాస్టర్ ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారంటే చాలా ఎక్సలెంట్గా ఇస్తున్నారు, చాలా వండర్ఫుల్గా ఇస్తూ ఉన్నారు. ఇంత ఉందా చైతన్యంలో అని నేను ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటా. ఈ రోజు ఏం చెప్తున్నారు మాస్టర్ అని చెప్పేసి నాకు అనిపించేది. ఇంతమంది మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ ఇక్కడ చైతన్యం గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో వస్తే ఎంత బాగుంటుందో అని నాకు అనిపించింది. అదే విషయాన్ని మేడం గారికి కూడా చెప్పాను నేను. మేడం గారు కూడా అదే ఆలోచనలో ఉన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది, చాలా చక్కని కార్యక్రమం. అంతా విన్నాము, అన్నీ తెలుసుకున్నాము. కానీ ఈరోజు మనం ఇంకొక కొత్త కోణంలో ఈ చైతన్య శక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈ విశ్వం అంతా కూడా చైతన్య శక్తితోనే ఉంది, అణువులోను. ఈ విశ్వం అంతా కూడా, విశ్వంలో ఉన్నటువంటి సమస్త సృష్టిలో కూడా ఈ చైతన్యం అనేది ఇమిడి ఉంది. మన కంటికి కనిపించే వస్తువుల్లో, కంటికి కనిపించిన వాటిలో కూడా ఈ చైతన్య శక్తి అనేది నిండి ఉంది. అన్ని చోట్ల ఉంది, అంతటా ఉంది. ప్రహ్లాదుడు అడుగుతాడు కదా, ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్నగారు అడుగుతారు కదా, ఎక్కడున్నాడు నీ హరి చూపించు అంటే, అందుగలడు ఇందు లేడని సందేహం వలదు, ఎందెందు వెలికైనా సరే అందెందే కలడు చక్రి అని చెప్పేసి. కాబట్టి ఈ చైతన్య శక్తి అంతా అన్ని చోట్ల ఉంది. విశ్వంలోని ప్రతి చోట ఈ యొక్క చైతన్య శక్తి అనేది ఉంది.
మనకి మనం గమనిస్తే కనుక మనం తీసుకునే ఆహారం రక్తంగా మారిపోతుంది. మనం ఆహారం వరకే తీసుకుంటున్నాం. అది ఎలా పనిచేస్తుంది అనేది మనకు తెలియదు. ఆ రక్తంగా మార్చుతున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలని పనిచేస్తున్నాయి. గుండె, ఊపిరితిత్తులు, మన మెదడు, మన కాళ్ళు, చేతులు ఇవన్నీ నడిపిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి. అంతేకాకుండా ఈ భూమి, ఈ వాతావరణం, ఈ వాయువులు, ఈ నీరు ఇవన్నీ అత్యవసరమైనటువంటి పదార్థాలను సృష్టిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆ యొక్క చైతన్య శక్తి. మన సూర్యుడి కావచ్చు, ఇతర నక్షత్రాల నుంచి వెలువడే కాంతిని ఉత్పత్తి చేస్తున్నటువంటి శక్తి ఏంటయ్యా అని అంటే గనక ఆ శక్తినే మనం మహామూల చైతన్య శక్తి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్ దట్ ఈజ్ అని కానీ, బ్రహ్మ పదార్థం అని, గాడ్ అని కానీ, ఈ సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అదే ఆ మహామూల చైతన్య శక్తి. ఫ్రెండ్, ఆ మహామూల చైతన్య శక్తి యొక్క ఒకనొక శకలం, ఒకనొక పార్టికల్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే చైతన్య శక్తి అని పిలవటం జరుగుతుంది. మనమంతా కూడాను ఆ మహామూల చైతన్యం నుంచి వెలువడినటువంటి ఒకనొక శకలాలు, మనం ఒకనొక పార్టికల్స్, మనం ఆ మహామూల చైతన్య శక్తి నుంచి విడుదలైనటువంటి ఒకనొక శకలం మనం. మరి ఆ చైతన్య శక్తి మన అంతరంగ ప్రపంచంలో ఇమిడిపోయి ఉంది. ఎలాగంటే ఒక మర్రి విత్తనం ఉందనుకోండి, చాలా చిన్నగా ఉంటుంది. ఆ మర్రి విత్తనంలో మనం చూస్తే ఒక మర్రి వృక్షం ఉంటుంది. మర్రి విత్తనం చిన్నగానే ఉంటుంది, కానీ ఆ మర్రి వృక్షం అనేది ఆ విత్తనంలో కనిపించకుండా దాగి ఉంటుంది. అలాగే ఆ మహామూల చైతన్య శక్తి, ఆ భగవంతుడు, ఆల్ దట్ ఈజ్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో అది మన అంతరంగ ప్రపంచంలో ఇమిడిపోయి ఉన్నది. దాన్ని పరిణామం చెందించి ఆ అంతరంగ ప్రపంచంలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకునేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ఈ యొక్క ధ్యాన సాధన. ధ్యానం చేయటం ద్వారా ఏం చేస్తున్నాం మనం? మన అంతరంగ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని పరిణామం చెందిస్తున్నాం మనం. ఫ్రెండ్, మనలో ఆ చైతన్య శక్తి అంత విస్తారంగా పరిణామం చెంది ఉంటుందో దానికి ప్యారల్గా, దానికి అనుగుణంగా మనకు ఉన్నతమైన గుణాలు అలవడతాయి. మన బుద్ధి వికసించి ఎంతో వృద్ధి చెందుతుంది. అదే మనం చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం. మన చైతన్యం విస్తారంగా విస్తరించి ఉందా లేదా అనే దానికి కొలమేనం ఏంటంటే మన బుద్ధి వికాసం మీద ఆధారపడి ఉంటుంది. మన చైతన్యం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో మన బుద్ధి అంత వికసిస్తుంది. మన ఏకత్వంలో ఉంటాం, ఏకత్వ భావంతో ఉంటాం, కరుణతో, దయ, క్షమాగుణం, ప్రేమ, శాంతి, ఈ గుణాలన్నీ కూడాను ఈ యొక్క చైతన్య విస్తరణ మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో ఆనందకరమైనటువంటి జీవిత అనుభవాలు కావచ్చు, సంతృప్తికరమైనటువంటి జీవిత విజయాలు కావచ్చు, వీటన్నిటిని ఎప్పుడు అందుకోగలుగుతాం అంటే మన చైతన్యం ఎంత విస్తరించి ఉంటుందో అప్పుడు మనం మన జీవితంలో ఈ యొక్క అనుభవాలు మనం పొందుతూ ఉంటాం. మనం ఇక్కడ చైతన్యం అనేది మనం తెలుసుకున్నాం, అంతటా వ్యాపించి ఉన్నట్టే చైతన్యము అని చెప్పేసి. ఈ శక్తి అనే దాని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ఈ శక్తి అనేది మన కంటికి కనిపించదు. శక్తిని చూపించవా అంటే మనం చూపించలేము, అనుభూతి చెందగలుగుతాం శక్తిని. ఇది ప్రకంపనల రూపంలో ఉంటుంది. శక్తిని మనం లోతుగా పరిశీలిస్తే అది ప్రకంపనాలుగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ప్రకంపన అంటే అలలుగా కదిలేటటువంటి శక్తి. ఈ ఈ ఈ అలలు అనేవి ఒక క్షణానికి ఎన్ని అలలైతే వస్తాయో ఆ అలల సంఖ్యని మనం ఏమని పిలుస్తామంటే ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం. ఒక క్షణకాలంలో ఎక్కువ సంఖ్యలో ప్రకంపనాలు ఉండేటటువంటి స్థాయిని మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాము. అక్కడ హయ్యర్ ఫ్రీక్వెన్సీలు ఏముంటుంది, ఒక క్షణంలో ఎక్కువగా ఉంటాయి అలలు. ఒక క్షణానికి హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఒక క్షణకాలంలో అలల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు అప్పుడు చాలా ఆనందాన్ని అనుభూతి చెందుతాం. మనం సమయం తెలియదు, అప్పుడు ఎంతో అద్భుతంగా మనం ఉండటం జరుగుతుంది హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు. అదే ఒక క్షణకాలంలో తక్కువ సంఖ్యలో ప్రకంపనాలు ఉండేటటువంటి స్థాయి గమనిస్తే గనక దాన్ని లోయర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవచ్చు మనం, దిగువ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి. ఆ లోయర్ ఫ్రీక్వెన్సీలో ఒక క్షణకాలంలో ఆ యొక్క ప్రకంపనలు, అలల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఒక ప్రదేశంలో ఒకటి కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీలు కూడా ఉండొచ్చు, ఎక్కువ ప్రకంపనలు కూడా ఉండొచ్చు. గమనిస్తే మన ఈ భౌతిక శరీరం ఉంది, ఈ భౌతిక శరీరం ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఈ భౌతిక శరీరం ఉన్న చోటే
ఎనర్జీ బాడీ ఉంది, అది వేరే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎమోషన్ బాడీ ఉంది, అది వేరే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మెంటల్ బాడీ ఉంటుంది, అది వేరే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇన్ని రకాల ఫ్రీక్వెన్సీలు ఉన్న శరీరాలన్నీ కూడా ఒకచోటే ఉన్నాయి. ఇది ఒకదానికి ఒకటి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఒకచోటే ఉన్నాయి ఫ్రెండ్. అలా ఒకచోట ఎన్నో ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. మనం కనుక ధ్యానం చేస్తూ ధ్యానంలో కూర్చొని మన యొక్క ఫ్రీక్వెన్సీని మార్చుకున్నట్లయితే, అంటే మన యొక్క అల సంఖ్యని మార్చుకున్నట్లయితే, ఈ కంటికి కనపడిన వాటిని మనం చూడగలుగుతాం. ఈ కళ్ళకు కనిపించకుండా ఉన్న వాటిని చూడగలుగుతాం. భౌతిక శరీరంలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు సమయం అయిపోయిన తర్వాత, ఒక గంట అయిపోయిన తర్వాత మన చైతన్యం పెరుగుతుంది, మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అప్పుడు వేరే చైతన్యంలోకి వెళ్తాం, మనం వేరే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి ఎనర్జీ బాడీ అనుభూతి చెందుతాం. ఆ తర్వాత మన చైతన్యం ఇంకా పెరుగుతుంది. ధ్యానం కొనసాగిస్తే ఎమోషన్ బాడీని అనుభూతి చెందుతాం, మెంటల్ బాడీని అనుభూతి చెందుతాం, కారణ శరీరాన్ని అనుభూతి చెందుతాం. అప్పుడు మనకి ఈ కంటికి కనిపించని వాటి అన్నిటిని కూడా మనం చూడగలుగుతాం, ఎప్పుడు మన చైతన్యాన్ని మనం పెంచుకున్నప్పుడు.